మనం పాస్ట్ డేటా చూసుకుంటే ఇండియన్ ఇన్ఫ్లేషన్ 5.5 to 6% ఉంది. కానీ డూ యూ థింక్ ఈ పర్సంటేజ్ని పర్సనల్ ఇన్ఫ్లేషన్తో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని? మీకు మినిమం ఎంత హైక్ పర్సంటేజ్ అయితే ఎనఫ్ మీకు తెలుసా? దాన్నే మనం పర్సనల్ ఇన్ఫ్లేషన్తో కొలవచ్చు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్రెండ్ హూ గాట్ 900 రూపీస్. ఎడ్యుకేషన్ కాస్ట్ మన ఇండియాలో 12% ఇన్ఫ్లేషన్ ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ 14%, రెంట్ 10 to 15%. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిఏ కళ్యాణ్. నేను మీ బడ్డీ సిఏ కళ్యాణ్. మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకున్నా, అదే మీ శాలరీ హైక్ పర్సంటేజ్. ఐ థింక్ మీ అందరికీ ఈ సంవత్సరం హైక్ వచ్చే ఉంటుంది. ఎంత పర్సంటేజ్? 5, 6, 10? साला ये दुख का खत्म नहीं होता बे. ఓకే, లెట్ మీ టెల్ యూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీకు ఏమని చెప్తాయంటే మీ హైక్ పర్సంటేజ్ ఇంత అండ్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ 5 to 6%, మేము ఇంత ఎక్స్ట్రా పర్సంటేజ్ ఇస్తున్నాం, నువ్వు ఫ్యూచర్లో సేవ్ కూడా చేయొచ్చు. డూ యూ థింక్ యూ కెన్ బిలీవ్ దెమ్? चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. అంతేకాదు, కొన్ని కంపెనీలు అవి కూడా ఇవ్వవు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్రెండ్ హూ గాట్ 900 రూపీస్ హైక్. కమ్ ఇన్ ద కంపెనీ విచ్ కెన్ గివ్ లైక్ దట్. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ఇంకా టాపిక్లోకి వస్తే, ఈ కంపెనీస్ అన్ని హైక్ పర్సంటేజ్ చెప్తాయిగా, మీకున్న 5, 6, 10, 11, 20, మీకు మినిమం ఎంత హైక్ పర్సంటేజ్ అయితే ఎనఫ్ మీకు తెలుసా? దాన్నే మనం పర్సనల్ ఇన్ఫ్లేషన్తో కొలవచ్చు. ఏంటి పర్సనల్ ఇన్ఫ్లేషన్? దానికంటే ముందు మనం ఇండియన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. మనం పాస్ట్ డేటా చూసుకుంటే ఇండియన్ ఇన్ఫ్లేషన్ 5.5 to 6% ఉంది. కానీ డూ యూ థింక్ ఈ పర్సంటేజ్ని పర్సనల్ ఇన్ఫ్లేషన్తో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని? కాదు. ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఎలా కొలుస్తారంటే బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్, బెవరేజెస్, క్లోతింగ్, రిక్రియేషన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, అండ్ దే విల్ డూ వెయిటెడ్ యావరేజ్. అంతేకాదు, వాళ్ళు గ్రామాలను కూడా లెక్కలో తీసుకుంటారు కాబట్టి మనలా సిటీలో ఉండే వాళ్ళకి సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. అది ఎలానో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మనలో చాలా మంది జాబ్ కోసం బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలో ఉంటున్నాం. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా అలాగే ఉంటుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఎలా మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలో. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. మంత్లో స్పెండ్ చేసే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కేటగిరీలో తీసుకొని నేను ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నా. మీరు వేరే కేటగిరీలో యాడ్ చేసుకోవాలన్నా ఎక్స్క్లూడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కాస్ట్ మన ఇండియాలో 12% ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఈ రోజు 100 రూపీస్ నువ్వు ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ 112 రూపీస్ అదే ఎడ్యుకేషన్ నువ్వు ఖర్చు పెట్టాలి. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. And food delivery services like Zomato, Swiggy, they are also having inflation rate like 8 to 12%. Medical inflation 14%, rent 10 to 15%. ఇక్కడ నేను రెంట్ 10 to 15% అన్నా, కానీ కొన్ని ఏరియాలో 100% పెరుగుతుంది. పోస్ట్ కోవిడ్ బెంగళూరులో రెంట్స్ 100% హైక్ అయ్యాయి. 2022లో 17,000 రెంట్ పే చేసే ఫ్లాట్ ఇప్పుడు 34,000 అయింది. ఇది బెంగళూరులో ఉన్న వాళ్ళు బాగా కోరిలేట్ చేసుకుంటారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 10 to 14%, క్లోతింగ్ 4 to 5%, హోమ్ లోన్ ఈఎంఐస్ 4 to 5%, అండ్ అదర్స్ లైక్ 8%. మీరు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఒక వెయిటెడ్ యావరేజ్ మన ప్రజెంట్ స్పెండింగ్ హ్యాబిట్స్ ప్రకారం వెయిటెడ్ యావరేజ్ ఇస్తే ఇట్స్ కమ్స్ అరౌండ్ 8.1%. అంటే 8.1% మినిమం హైక్ మనకు కావాలి. అదే మన స్పెండింగ్ హ్యాబిట్స్ బట్టి వెయిటెడ్ యావరేజెస్ని నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా మార్చుకుంటూ ఉంటే అది 10 to 12% కూడా వస్తుంది. సో మీరే డిసైడ్ చేసుకోండి మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ ఎంతో. నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకోకుండా కంపెనీ హైక్నే బేస్గా చేసుకొని మీరు స్పెండ్స్ని చూస్తుంటే ఫర్గెట్ అబౌట్ స్టెప్ అప్ ఎస్ఐపి, మీరు స్టెప్ డౌన్ ఎస్ఐపి చేస్తారు. ఎందుకంటే మీకు మిగిలేదు ఏమి ఉండదు. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ప్రెసెంట్ మీరు 5,000 ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేకపోతే అదే 5,000 నుంచి మిగతా అమౌంట్ వాడాల్సి వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఇయర్ 5,000 ఎస్ఐపి చేసే బదులు 3,000 చేస్తారు, లేదా 2,000 చేస్తారు. అదే స్టెప్ డౌన్ ఎస్ఐపి. సో ఈసారి మీ ఎంప్లాయర్తో మాట్లాడేటప్పుడు మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని అప్పుడు హైక్ గురించి మాట్లాడండి. ఎందుకంటే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అక్కడితోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో సేవ్ చేయాలంటే ప్రెసెంట్ మనం సర్వైవ్ అవ్వాలిగా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరీ ఎలాంటి కంటెంట్తో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ఎలా చేసుకోవాలో మళ్ళీ వస్తుంటా. అంతవరకు బాయ్, మీ బడ్డీ సిఏ కళ్యాణ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.